ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. చిన్న అంశంతో మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటి మేత కోసము పొలానికి తీసుకుని వెళ్ళాడు. సాయంకాలం తన ఇంటికి చేర్చినప్పుడు ఆ గొర్రెలన్నింటిలో లెక్క వేస్తే 99 ఉన్నాయి. ఒక గొర్రె తప్పుకుంది. అయితే 99 ఉన్నాయా కదా అని చెప్పి సంతోషించారు. ఆ తప్పుపోయిన గొర్రె కోసము వెతకడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఏ క్రూరమైన మృగము చంపివేస్తుందని చెప్పి ఆ గొర్రెని వెతకడానికి, రక్షించడానికి వెళ్ళాడు. ప్రతి చోట వెతికాడు. ఎక్కడంటే మంచులో వెతికాడు, కొండల్లో వెతికాడు, లోయల్లో వెతికాడు. ప్రతి ప్రదేశాన్ని విడిచిపెట్టుకున్నాడు, వెతికాడు. ఒక చోట బిక్కుబిక్కుమని భయంతో ఉన్న ఆ గొర్రెని చూశాడు. చూసిన తర్వాత ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆ గొర్రెల మందలోకి ఇంటికి చేర్చాడు. ఈరోజు వాక్యం కూడా అది చెప్తుంది. లోక సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించటకు యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. మనిషి కుమారుడు వచ్చి ఉన్నా అని చెప్తున్న వాక్యం. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్న రక్షణ పొందో, ఆయన సరే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ పాపం నుంచి ఎలా విడుదలవ్వాలని నీకు తెలియట్లేదు. అయితే నేను మొదటికి నువ్వు చేయాల్సింది ఆ పాపం నుంచి విడుదలవ్వాలి. నువ్వు చేసిన పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకో. నీ హృదయంలో క్రీస్తు ఉండాలి. దేవుడు ఆత్మతో నింపబడాలి, ప్రార్థన శక్తితో నింపబడాలి. నువ్వు పాపపు ఊరి నుంచి విడుదలవ్వాలంటే ఎవ్వరి వల్ల కాదు, క్రీస్తు దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. నీ హృదయంలో క్రీస్తుని చేర్చుకో. అప్పుడు పాపం నుంచి అంతా విడుదలవుతావు. నీకు అన్న పాపాన్ని, శాపాన్ని తొలగిస్తాడు. ప్రతి విషయం నీకు విజయము ఇస్తాడు. అప్పు ఊబుల్లో కూరిపోయి ఉన్నావా? మరణించాలనుకుంటున్నావు. ఈరోజు ఎవరు సహాయం చేసేవాడు లేరా? అందరూ నిన్ను వెలివేస్తున్నారా? నిన్ను చేదరించుకుంటున్నారా? అయితే మరణం తప్పించి నీకు దిక్కు లేదా? మోసపోయావా? ఎవరి చేతులైనా సరే మళ్ళీ దేవుడు నన్ను క్షమిస్తారా అని చెప్పి అనుకుంటున్నావా? అయితే దేవుడు ఏమంటాడంటే, నీకోసం నా ప్రాణం ఇచ్చానే కదా, నా దగ్గర రా కుమారుడు, నీ హృదయంలో నన్ను చేర్చుకో, నాకు మొరపెట్టు, నేను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దిగులు పడదు. నీ చింత యావత్తంతా, నీ సమస్త భారమంతా నా మీద వేయి. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండని క్రీస్తు చెప్తున్నాను. మనం చేయవలసిందల్లా మొదటిగా హృదయంలో క్రీస్తుని చేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. క్రీస్తు మనము ఏక శరీరం, ఏకత్వం కలిగి జీవించాలి. ప్రార్థన శక్తితో నింపబడాలి. సమస్త కార్యం అప్పుడు యేసు మన ద్వారా జరిగించుకుంటానని చెప్తున్నాను.